నగరికల్లు మండలం నరసింగపాడులో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో పరమశివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం శివముక్కోటి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పార్వతీ పరమేశ్వరులు స్వయంభుగా వెలసినందున ఈ ఆలయానికి అంత ప్రాధాన్యత కలదన్నారు. ధనుర్మాసంలో వచ్చే ఈరోజు స్వామివారికి నేత్ర పర్వముగా అభిషేకాలు అలంకరణలు జరిగినవి. దేవాలయంలో స్వామివారికి మహాన్యాస పారాయణం, ఏకాదశ ద్రవ్యములతోటి ఏకాదశ రుద్రాభిషేకములు, అమ్మవారికి స్వహస్త కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. అనంతరం మహామంగళ హారతులతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగినది. శ్రీమద్ జగతికే మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం మన నరసింగపాడు క్షేత్రం. మన క్షేత్రంలో పుష్యమాసం, పౌర్ణమి మరియు ఆరుద్ర నక్షత్రం శివముక్కోటి సందర్భంగా స్వామికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, అలాగే అన్నపూర్ణాదేవికి కుంకుమార్చనలు, పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల మన దేవాలయంలో నిర్వహించేటటువంటి లక్ష్మీ గణపతి రుద్రహోమ, చండీ హోమాలు కూడా విశేషంగా జరుపబడుతున్నాయి. కావున భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకొని తరించగలరు. ఓం నమః శివాయ. ఈరోజు చాలా విశేషమైన రోజు. పుష్యమాసం, పౌర్ణమి, శివుని పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రోజున మన అన్నపూర్ణ సమేత కాశీశ్వర దేవస్థానంలో ఈరోజు చాలా విశేషంగా స్వామివారికి అభిషేకాలు, హోమాలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లా అభివృద్ధి మండలి కమిటీ జాయింట్ సెక్రటరీ మూలరావు రామాంజనేయులు.